నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పోలీసులకే రక్షణ లేదు, ఇంకా ప్రజలక మేరుగు నాగార్జున ఫైర్. చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని మంత్రి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ పాలసీకి స్వస్తి పలికింది. పాత పద్ధతిలోనే టెండరింగ్ కొనసాగేలా కేబినెట్ ఆమోదించింది. అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబిను రద్దు చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆమోదించింది. ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదించడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న గుత్తేదారు సంస్థని కొనసాగించాలని నిర్ణయించింది. ఫేజ్ 1 ని క్లియర్ చేశారు. ఫేజ్ 1కి 30,436.95 కోట్లు కాస్ట్ అది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730 కోట్ల 71 లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్టు చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై కారిడార్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2,137 కోట్లను ఖర్చు చేయనుందన్నారు.
ఈ హబ్తో 54,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం. కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది. ఈ యొక్క నోడ్ కోసం సుమారు 2,595 ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ NICDIT ద్వారా సుమారు 2,137 కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకి కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంజనీరింగ్, కెమికల్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్, టెక్స్టైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2,137 కోట్ల రూపాయలు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు 8,860 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే సుమారు 54,500 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోడ్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది. మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం. అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. బెంగళూరు సమీపంలో ఉంటుంది, చెన్నై సమీపంలో ఉంటుంది, మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది. కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 2 నోడ్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు క్యాబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళు ముగ్గురు. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతుందన్నారు. అలాగే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం, అలాగే నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసీ అస్మిత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు, ఆ క్షమాపణ చెప్పింది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరుగార్చేశాడు. ఒక సిస్టమ్, తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని, చట్టాలు, నియమాలు, నిబంధనలు ఉన్నాయని, న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటా వచ్చాడు. అవసరమైతే ఎన్నటువంటి పోలీసుల్ని, పోలీసు అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు, వారిని నిర్వీర్యం చేసే విధంగా, మోరల్గా వీక్ అయ్యే విధంగా చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు. మొత్తం రిపోర్టర్ అని
డిస్కషన్ ఇప్పుడే కదండి బయటపడుతుంది. గత ప్రభుత్వాల్లో జరిగిన అబద్ధాలు ఇప్పుడే కదా రెడ్ బుక్ అంటే ఏంటో. ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళి అవుతున్నారు, ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎంత అంటే వెళ్ళండి. ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు. సింపుల్ వాళ్ళు విన్నారు, వాళ్ళ సమస్య చేసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి ఎందుకంటే సీరియస్గా తీసుకోవాలి. ఇది వదిలిపెడతాం. కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఈ సంవత్సరంలో రెండోసారి శ్రీశైలం జలాశయంలోని 2 రేడియల్ క్లస్టర్ గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇక శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నిండు కుండల అంటే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు నీటి మట్టం చేరింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతి అక్రమాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లో సోమిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై తాను త్వరలోనే నివేదిక విడుదల చేస్తారని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు 3 లక్షలు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారని బీజేపీ వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపోకుల పెంచలయ్య ఇటీవల వెల్లడించారని గుర్తు చేశారు. పాపం చంద్రమోహన్ రెడ్డి ఆ దళితుడిని అనేక రకాలైనటువంటి పెంచులేని బ్రతిమాలినట్టుగా బామాలినట్టుగా మా దగ్గర ఏదో మాకు తెలిసింది. కానీ అతను లొంగలేదు, నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు. జరిగినటువంటిది నేను చెప్పాను అని మాట్లాడాడు. కొంతమంది బీజేపీ వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు, చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు. వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుణ్ణి నిరూపించుకోవాలి, లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నిందితుడు 1 కింద 3 నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి 3 లక్షల రూపాయలు అతనిని నిందితుడు 1 కింద అక్యూజ్డ్ 1 కింద పెంచలేయ పేరిట దానిని వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ 2 కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది బహుశా ఒక వాట్సాప్ లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు. కాబట్టి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్లకి భయపడేటువంటి వాళ్ళం కాదు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం, నువ్వేదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పి గుడ్డేది చేలో పట్టట్టుగా ఈరోజు నీకు టికెట్కి గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవరో లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు, గెలిచావు, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వేదన్నా నియంత అనుకుంటున్నావా? నీ కెపాసిటీ అంతా ఉప్పుని గట్టిగా ఊస్తే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు, గాలిపటంలాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకుని మా మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా? నశ్యం కుటుంబంలోని ఆస్తి వివాదంలో ఫరూక్ పై సాక్షిలో లేనిపోని అవాస్తవమని అన్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయం సమావేశంలో ఎన్ఎండి ఫిరోజ్ అడ్వకేట్ తులసిరెడ్డి మాట్లాడుతూ కోర్టు కేసులు పెండింగ్లో నడుస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలానికి వేకెండ్ ల్యాండ్ ట్యాక్స్ వేయడం కూడా చట్ట విరుద్ధం అయినందునే ట్యాక్స్ విధించిన అధికారులపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఈ స్థలం ఎవరిదో అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలకు తెలుసు, సాక్షి వాళ్ళకి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఇది ఇప్పటి నుంచి కాదు, 1952 నుంచి మా తాత వాళ్ళ స్థలాలని అందరికీ తెలుసు. ఈ స్థలాలు ఏంది అన్ని తెలిసి కూడా రాస్తాం. ఇది నవ్వుల పాట.
ఎందుకంటే ఏదో రాయాలా, ఏదో తెలుగుదేశం నాయకులు, ఏదో మంత్రి ఎమ్మెల్యే మీద ఏదన్నా బురద జల్లాలంటే ఇట్లాంటి ఏమైతుంది మీరు రాస్తే కూడా జనాలకి తెలుసు, ప్రజలకి తెలుసు. ఫారూక్ ఏందో మన ఎవరి కబ్జా కూడా కాదు. మీరు అంతా రాయాలంటే మీరు పోయి చూడండి నంద్యాలలో ఎన్ని కబ్జాలు అవుతుంది. మీ వైసీపీ నాయకులు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ నాయకులు వచ్చి మొత్తం నంద్యాలంతా కబ్జా చేస్తే దాని మీద ఏం రాయరు. మా సొంత స్థలము మేము ఎట్లా కాపాడగలం, మేము కోర్టులు పోయి మేము కొట్లాడుతుంటే మేమే కబ్జా చేశామంటారు. ఎవరన్నా నవ్వుతారు ఫారూక్ గారు పోయి కబ్జా చేసినారంటే. మా సొంత స్థలాలు ఈ రోజు మీరు పోయి చూడండి, ఆ స్థలాలు ఎన్నో కోట్లు అవుతుంది. అట్లాంటిది స్థలాలే మేము ఇచ్చినాం. ఒక్కటే చెప్తున్నాను, ఇది మా తాత స్థలము, అంటే మా స్థలం ఇది. ఖచ్చితంగా దీనికోసం మేము పోరాడతాము. ఖచ్చితంగా ఇది మా స్థలము. ఎవ్వరు ఏం చేసినా కానీ మా స్థలం మేము దక్కించుకుంటాము. ఇది మాత్రం వాస్తవము. మీరు సాక్షిలోనా రాయండి, లేకపోతే దేంట్లోనా రాయండి, ఎందుకంటే మా స్థలం అది. మీరు కోర్టుకి వెళ్ళండి, మేము కూడా కోర్టుకి వెళ్తాం. ఏమి ఇల్లీగల్ అయితే అదే చూసుకుందాం. అంతే తప్ప దీంట్లో వెనకాల ఉన్న ఎవరెవరు సర్వేవరు ఎవరు ఇల్లీగల్ గా మాకు ఇది చేశారు కూడా అదంతా తెలుసు. ఎన్ని డబ్బులు ముట్టినాయి నీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఏంది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఇది చేశారో అందరికీ, నంద్యాల ప్రజలు అందరికీ తెలుసు. సొంత ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే మైనార్టీ మంత్రికే ఇది జరుగుతుండే, ఆయన సొంత స్థలాలే ఇది కబ్జా చేసి ఆయన స్థలాలకే వాళ్ళు విఎల్టీ వేస్తున్నారంటే ఇక సమాజ ప్రజలది ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. సమాజ శ్రేయస్సు దృష్ట్యా మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని గంజాయి రవాణా అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కిపడేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన సంబంధిత అధికారులు స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సూచన సమావేశం నిర్వహించారు. ఒక నెక్స్ట్ 10 days లో ఇవన్నీ కూడా అప్ అవ్వాలని చెప్పి వీ కెన్ మానిటర్ ఆఫ్టర్ 10 days సార్. స్పెసిఫిక్ మినిట్స్ లో రాసి 10 days తర్వాత కంప్లైంట్స్ తీసుకోవాలి. లైక్ వైజ్ బుష్ క్లియరెన్సెస్ ఆల్సో సార్. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా వస్తుంది, మున్సిపాలిటీ అండ్ పంచాయత్ పరిధిలో. సో విత్ బుష్ క్లియరెన్సెస్ అండ్ లైటింగ్ సార్ విల్ గివ్ నెక్స్ట్ 10 days టైం. సో టుడేస్ 27th, మేబీ బై ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేటట్టు. I will only request the guidance on identifying that place from the police. దగ్గర నుంచి చేస్తే మా వాళ్ళు పొరపాటు ఇంకో దగ్గర చేస్తే ఉపయోగం లేదు. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only. తర్వాత సీసీ కెమెరా నెట్వర్క్ సార్, ఇవి కూడా ఈ 136 పాయింట్స్ ఎలాగో మనం వెళ్తాం కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే నెట్వర్క్ ఏమిటి, దానికి కనెక్షన్ చేయాలంటే అట్లీస్ట్ ఎస్టిమేషన్ ఫర్ ఇట్ that also will provide sir. Finances we can work out depending on how much we pay. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, మన పరిధిలోనే ఉంటే మనమే చేసేయటం లాంటివి. సో దట్ ఎస్టిమేషన్ we will take 1 week's time. సో హాట్ స్పాట్స్ కి సంబంధించి I don't see why there should be any delay from anybody here. సో లైటింగ్ కానీ బుష్ క్లియరెన్స్ కానీ 10 days, ఎస్టిమేషన్ in a week, then we will discuss and see ఎక్కడ రిసోర్సెస్ ఎంత ఉంది అని we'll do that also. సార్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కి సంబంధించి లైక్ యాంటీ ర్యాగింగ్ క్లబ్స్ ఇప్పుడు ఎట్లా మనం ప్రతి కాలేజ్ లో పెట్టాము, సేమ్ లైన్స్ లో యాంటీ నార్కోటిక్ క్లబ్స్ విల్ డూ అవేర్నెస్. ఓన్లీ పాయింట్ హియర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాలేజెస్ సార్. వాట్ ఐ సీన్ ఇస్ many schools, high schools are also becoming vulnerable, and I have seen కొంతమంది మహిళా పోలీసులే ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. స్కూళ్ళ బయట తిరువండారాలు అమ్మే బడ్డీ కొట్లలో కూడా కొన్ని దగ్గరలో అవైలబుల్. ఐ నాట్ సీన్ హియర్ బట్ ఐ సీన్ ఇన్ కర్నూలు సార్. కర్నూలులో చూసినప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్ లో స్కూల్ బయట పెట్టి బడ్డీ కొట్లలో ఏవో చిన్న చిన్న తిరువండారాలు అమ్ముతారో దాంట్లో కూడా గంజాయి అమ్ముతున్నారని మహిళా పోలీసులే ఒకసారి ఇష్యూస్ రేస్ చేశారు. సో ఆల్ స్కూల్స్ కానీ ఆల్ కాలేజెస్ కానీ స్పెషల్లీ మున్సిపాలిటీస్ అండ్ ఎంపీడీఓస్ ప్లీజ్ డూ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఈ బంకులు, ఈ చిన్న చిన్న రీటైల్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో
బుధవారం నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించి నమోదు చేసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం జన సైనికులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళ మనీషా అకాల మరణానికి టీడీపీ నేతలే కారణమని వైఎస్ఆర్సీపీ నేత గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గడిచిన 3 నెలల్లో వారు ఏదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే జూలకల్లు గ్రామం పిడుగురాళ్ల మండలం గుజ్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ ఎస్సీ మహిళ పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు 15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురుకు వచ్చింది. ఆ కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్లకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈ రోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జూలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు. ఆడపడుచుల్ని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జూలకల్లు గ్రామానికి నేను ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం. అక్కడ నిజాలు తెలుసుకుంటాం. తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే. భీమడోలు మండలం ఆర్జవారిగూడెంలో స్థల వివాదం నేపథ్యంలో బంధువుల దాడిలో కృష్ణ మృతి చెందినట్లు భీమడోలు సీఐ రవికుమార్ వెల్లడించారు. బుధవారం నిందితులు కత్తితో కృష్ణ, ఆయన మేనకోడలు పూజారాణి ఆమె భర్తపై దాడి చేసినట్లు చెప్పారు. కృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందారని, పూజారానికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈరోజు ఉదయం సుమారు 7:30 ప్రాంతంలో భీమడోలు ఈ అజ్జవానిగూడెంకి సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్ లో చాపత్రి కృష్ణ అనే వ్యక్తిని వాళ్ళ కోడల్ని, వాళ్ళ సమీప బంధువులే వాళ్ళు ఒక సైట్ కి సంబంధించిన ఈ విషయంలో గొడవపడి అటాక్ చేయడం జరిగిందండి. ఈ అటాక్ లో కత్తితో జరిగిన దాడిలో చాపత్రి కృష్ణ అనే అతను చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అలాగే ఎవరైతే చాపత్రి కృష్ణ కోడలో, అదేవిధంగా ఈ అక్యూజ్డ్ పార్టీకి సంబంధించినటువంటి రక్త బంధువే అయినటువంటి మహిళకి రక్తగాయాలైనవి, ఆవిడ చికిత్స పొందుతుంది. ఈ సీన్ విజిట్ చేయడం జరిగిందండి. లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారం ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అక్కడ ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది.
ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఇన్సిడెంట్ లో 4 పాల్గొన్నట్టు కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం. అల్లు అర్జున్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా? నువ్వు ఒక కమేడియన్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అండ చూసుకొని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు. డిసెంబర్ నెలలో నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా. కనీసం నీ ఫ్లెక్సీలను కట్టే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరు అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చింది. మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎంత అణిగి ఉండారో, ఎదిగిన కొద్దీ అణిగి ఉన్నటువంటి మార్గదర్శకులు ఈ దేశంలో చిరంజీవి గారు. అటువంటి ఎంతో అభివృద్ధి, కష్టపడి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చిరంజీవి గారిని ఒక మహావృక్షం, ఒక పచ్చని చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించేవాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి హావభావాల గురించి. అలాగే చిరంజీవి గారితో పాటు ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు. అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాలా. వాళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెచ్చవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికీ. ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి? అల్లు అర్జున్, నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది. మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలు ఆయన చూసి మేము ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన హావభావాలు కావాలి, ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.